గుంటూరు లోక్సభ నియోజకవర్గంపై వైసీపీ హైకమాండ్ నజరు పెట్టింది. గుంటూరు పార్లమెంట్ బరిలో నిలిపేందుకు గెలుపు గుర్రాలను వెతికే పనిలో పడింది. గుంటూరు ఎంపీ అభ్యర్థిగా ఉమ్మారెడ్డి కుమారుడు వెంకటరమణ, గుంటూరు మేయర్ వాకటి మనోహర్ నాయుడు పేర్లు పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇందులో భాగంగా పార్టీ క్యాడర్ను కూడా సిద్ధం చేస్తోంది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి ఓటరు నాడిని పట్టే ప్రయత్నం చేస్తోంది. గుంటూరు లోక్సభ నియోజకవర్గం పైన వైసీపీ హైకమాండ్ నజరు పెట్టింది. ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకుని ఎంపీ అభ్యర్థిని ఎంపిక చేస్తుందన్న విషయం అయితే ప్రస్తుతానికి తర్జన భర్జన నెలకొన్న అంశం. సో ఇద్దరి పేర్లు ప్రధానంగా పరిశీలనలో ఉన్నప్పటికీ ఎవరి వైపు అధిష్టానం మొగ్గు చూపిస్తుందన్నది తేలాల్సి ఉంది. అప్డేట్ మా ప్రతినిధి వినయ్ అందిస్తారు. వినయ్, చెప్పండి. ఒకవైపు 5వ లిస్టు పైన ఉత్కంఠ కొనసాగుతూ ఉండగా ఇప్పుడు గుంటూరు ఎంపీ స్థానానికి సంబంధించి ఇద్దరి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. సో ఏ అంశాలను ప్రాతిపదికగా తీసుకుని ఎవరిని నిలబెట్టే అవకాశం కనిపిస్తోంది? అటు పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు అసెంబ్లీ సెగ్మెంట్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. గత వారం రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఈ అభ్యర్థుల ఎంపిక కసరత్తు వేగవంతం చేసిందని చెప్పొచ్చు. వీలైనంత త్వరగా మొత్తం పూర్తి స్థాయి లిస్టును అనౌన్స్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే అటు అసెంబ్లీ సెగ్మెంట్ తో పాటు ఇటు పార్లమెంట్ సెగ్మెంట్లన్నీ కూడా ఒక్కొక్కటిగా క్లియర్ చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తా ఉంది. దాంట్లో భాగంగానే నిన్న కాకినాడ ఎంపీ అభ్యర్థి చర్మలశెట్టి సునీల్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కాకినాడ నుంచి ఆయనకు క్లియరెన్స్ వచ్చింది. అదేవిధంగా నర్సరావుపేట ఎంపీ అభ్యర్థి ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్న లావు కృష్ణదేవరాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అక్కడి నుంచి ఒక బీసీ బలమైన అభ్యర్థుల్ని రంగంలోకి దింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. దాంట్లో భాగంగా నిన్న అనిల్ కుమార్ యాదవ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. అక్కడి నుంచి అనిల్ కుమార్ యాదవ్ ను నర్సరావుపేట పార్లమెంట్ నుంచి కూడా దింపుతా ఉన్నారు. దాంతోపాటు కర్నూలుతో పాటు కొన్ని ఎంపీ స్థానాలపైన కూడా ఖరారు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడు గుంటూరు పార్లమెంట్ పైన పూర్తి స్థాయిలో దృష్టి పెట్టింది. ప్రస్తుతం గత ఎన్నికల్లో మోదుగుల వేణుగోపాల్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఇప్పుడు అతని స్థానంలో కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తా ఉన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కీలక నేతగా ఉన్న ప్రస్తుతం ఎమ్మెల్సీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుటుంబం నుంచి ఒకరికి అవకాశం ఇవ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఉమారెడ్డి కుమారుడు ఉమారెడ్డి వెంకటరమణను ఇక్కడి నుంచి బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చూస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దీనికి సంబంధించిన టాక్స్ కూడా ఇప్పటికే అయిపోయినట్టు కూడా మనకి పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. ఒకవేళ ఈ ఈక్వేషన్ సెట్ కాకపోతే ప్రస్తుతం గుంటూరు మేయర్గా ఉన్న కావటి మనోహర్ నాయుడు పేరును కూడా వైసీపీ అధిష్టానం పరిశీలిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఈ ఇద్దరు గుంటూరుకు సంబంధించిన వ్యక్తులు కావడం కావచ్చు, అక్కడ రాజకీయంగా కొంత మేరకు ప్రభావం చేసే అవకాశం ఉందని చెప్పి కూడా పార్టీ వర్గాలు భావిస్తా ఉన్నాయి. ముఖ్యంగా ఉమారెడ్డి వెంకటేశ్వర్లు కుమారుడు వైపే పార్టీ అధిష్టానం ఎక్కువగా మొగ్గు చూపుతున్నట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. అటు సోషల్ ఇంజనీరింగ్ తో పాటు సామాజిక సమీకరణాలు కూడా పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే అటు ఎమ్మెల్యే ఆ పార్లమెంట్ సెగ్మెంట్ లో అటు బీసీలకి ఎక్కువ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో అటు ఎంపీ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గం చెందిన నేతకు అవకాశం ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఉమారెడ్డి వెంకటేశ్వర కుమారుడు లేదా గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడును అక్కడి నుంచి బరిలోకి దింపేందుకు అన్ని ఏర్పాట్లు కూడా వైసీపీ అధిష్టానం చేసుకున్నట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. రాజేశ్వరి, వినయ్, అయితే గత ఎన్నికల్లో ఓడిపోయిన స్థానం దట్టు తెలుగుదేశం కాస్త ఇంపాక్ట్ ఉన్న ఏరియా కనుక ఇప్పుడు ఎవరైతే పేర్లు తెర మీదకి వస్తున్న వెంకటరమణ అండ్ మనోహర్ నాయుడు వీరిరువులో ఎవరి వైపు ఎక్కువగా మొగ్గు చూపే అవకాశం ఉంది? అసలు పార్టీలో ఎలాంటి చర్చ నడుస్తోంది? అయితే ఖచ్చితంగా పక్కా ఈక్వేషన్స్ తోని క్యాలిక్యులేషన్స్ తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ అభ్యర్థులను ఖరారు చేస్తా వచ్చింది. దాంట్లో భాగంగానే మొన్నటి వరకు కాపు సామాజిక వర్గానికి చెందిన క్రికెటర్ అంబటి రాయుడును అక్కడి నుంచి ఆ బరిలోకి దింపాలని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావించారు. అతను కూడా ఆ పార్లమెంట్ పరిధిలో బాగా తిరిగారు. తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి కలిశారు. సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా గుంటూరు పార్లమెంట్ రాయుడికి కేటాయించిన తర్వాత కొన్ని కారణాల వల్ల అతను పార్టీకి రాజీనామా
రాజీనామా చేస్తున్నాను, ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగలేను, క్రికెట్ మ్యాచ్లు ఉన్న నేపథ్యంలో అక్కడికి వెళ్ళిపోతున్నానని చెప్పి తర్వాత పవన్ కళ్యాణ్తో భేటీ అయ్యారు. జనసేన నుంచి అతను బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఇలాంటి ఈక్వేషన్ నేపథ్యంలో ఒక బలమైన సామాజిక వర్గం నుంచి గుంటూరు పార్లమెంట్ ని బరిలోకి దింపాలని చెప్పి కూడా వైసీపీ అధిష్టానం ఆలోచన చేస్తా ఉంది. దాంట్లో భాగంగానే గుంటూరు జిల్లాలో గత 4-5 దశాబ్దాల నుంచి కీలకంగా ఉన్న ఉమారెడ్డి వెంకటేశ్వరరావుకు సంబంధించిన కుటుంబం నుంచి బరిలోకి దింపాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. దాంట్లో భాగంగానే ఉమారెడ్డి వెంకటేశ్వరరావు కుమారుడికి దాదాపు ఖరారైందని పార్టీలో చర్చ జరుగుతోంది. ఒకవేళ ఈ ఈక్వేషన్ కాకపోతే గుంటూరు మేయర్ ను కూడా అక్కడ నుంచి పరిశీలిస్తున్నట్టు కూడా పార్టీలో చర్చ జరుగుతోంది. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ వినయ్.